నా పేరు వినయ్ బ్రదర్. ఒక 10 మంత్స్ అవుతుంది. ఇక్కడ ట్యాగ్ లైన్ వచ్చి బీటెక్ చదువు బిర్యానీ చేసా. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఎవరికైతే ఇప్పుడున్న యువత ఉందో వాళ్లకు ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, ఒక మంచి మంచి విషయాలు అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక బీటెక్ చదివిన విద్యార్థి స్ట్రీట్లో ఒక రోడ్డు పక్కన అమ్ముకుంటున్నాడు. ఏంది? బిర్యానీ అమ్ముకుంటున్నాడు. నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. మన కుమారి ఆంటీ గల్లీలోనే అదే లైన్లో మన అబ్బాయి కూడా ఒక మూలన అటు అదే గల్లీలో లాస్ట్ అంటే 2-3 షాపుల తర్వాత బీటెక్ చదివి, వినయ్ అబ్బాయి పేరు, బీటెక్ చదివి ఆయన స్వతహాగా బిర్యానీ తయారు చేసి ఆ స్టాల్లో అమ్ముకుంటున్నాడు. తర్వాత ఆయన ఒక నిజాయితీగా ఏం చెప్పాడంటే, కుమారి ఆంటీ వల్ల ఇంత పబ్లిక్ ఇదవుతుంది కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, మరి నీకేమైనా ప్రాబ్లం వచ్చిందా, నీ బిజినెస్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంటే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే నన్ను కూడా కొంచెం ఇది చేయండి, అందరికీ పరిచయం చేయండి అనే ఒక మాట అనడం నిజంగా మనసుకు అతుకపోయినట్టు అనిపించింది. టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాము. ఫేమస్ అయిన వాళ్ళు ఫేమస్ అవుతారు, కానీ ఇలాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే ఒక బీటెక్ చదివి ఉద్యోగం, సరి అయిన ఉద్యోగం లేక, ఒకవేళ వచ్చినా కూడా ఆ ఉద్యోగంలో ప్రెజర్ తట్టుకోలేక మనమే స్వతహాగా ఏదైనా చేసుకుందామనే స్వయం ఉపాధితో ఏదైనా చేసుకుందామనే ఉద్దేశంతో ఆ అబ్బాయి చేసిన ఆత్మవిశ్వాసానికి, ఆత్మధైర్యానికి మనం సల్యూట్ చెప్పాలి. నిజంగా బాబు, వయసులో చిన్నోడువైనా కూడా నీ ఆత్మధైర్యానికి సల్యూట్. నిజంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే, నేను ఒక రోజుకి స్వయంగా తయారు చేసి 2,000 నుంచి 3,000 రూపాయల వరకు సంపాదిస్తా, 4 గంటల శ్రమ, అంతకుమించి ఏమి. ఆ తర్వాత చాలా ఫ్రీగా ఉంటా, కానీ నాకు కూడా సపోర్ట్ చేయండి, నన్ను కూడా కొంచెం ఇది చేయండి, నా వ్యాపారాన్ని కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అక్కడ కుమారి ఆంటీకి జరిగేది జరుగుతుంది, నాకు జరిగేది జరుగుతుంది, అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తారని కూడా పాపం చాలా వినయంగా చెప్పి అతని మంచితనాన్ని మాత్రం చాలా ముచ్చటేసింది ఆయన అబ్బాయిని చూస్తూ ఉంటే. ఇలాంటి వాళ్ళని హెల్ప్ చేయండి. సోషల్ మీడియా కూడా ఎన్నో సోషల్ మీడియాలు ఉన్నాయి, ఆయన దగ్గర పోయి ఇంటర్వ్యూ చేయండి, ఆయనను ఫేమస్ చేయండి. అబ్బా పాపం ఒక విద్యార్థి, ఒక స్టూడెంటు, బీటెక్ చదివిన స్టూడెంటు ఒక స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్నాడంటే మనకే సిగ్గుచేటు. నిజంగా ఎంత గవర్నమెంట్ కూడా ఫీల్ కావాల్సిన విషయము. అలాంటికి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకంటే ఉద్యోగం, సరైన ఉద్యోగం వచ్చినా కూడా అక్కడ ఉండే ప్రెషర్కి తట్టుకోలేక ఇది చేసుకుంటే కనీసం జీవనోపాధి కలుగుతుందనే ఒక థాట్ను చూసినావా, ఆ పిల్లడికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. అంటే నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, అంటే ఒకరి కింద చేసి తత్వం నాకు లేదు, నాకు నేనుగా ఓన్గా చేసుకోవాలన్న తత్వం. అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్లీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చ కుక్కల 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు, తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింకలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహాన్ భావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే ఇక్కడ నుంచి చూపిస్తా. బీటెక్ చదివి ఒక కష్టపడి ఉద్యోగం సంపాదించిన తర్వాత ఎట్లుంటుంది, ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఆ మైండ్ సెట్ 24 hours దాని మీదనే పనిచేసి, ఎందుకంటే నైట్లో పనిచేసి డేలో పనిచేసి ఆ ప్రెషర్ తట్టుకోలేక ఒక విద్యార్థులు అనేది ఇట్లా స్వయం ఉపాధి కల్పించుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు విసిగెత్తి పోతారు వాళ్ళు, ఎందుకంటే అక్కడ పెట్టిన కార్పొరేట్ జాబ్స్లో వాళ్ళు పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఇంకా లాభం లేదురా, ఇవి మనకు పనికిరావని చాలా మంది, ఒక విద్యార్థే కాదు మన తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు, నేను కొంతమంది పానీపూరి పెట్టుకున్నారు, చాలా వైరల్ అయ్యింది.
అందులో చాలామంది పాజిటివ్గా పెట్టారు, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. సో బీటెక్ చదువుకొని పానీపూరి అమ్ముకోవడానికి ఎందుకు అనేసి చాలామంది చాలా రకాలుగా అన్నారు. కానీ జాబ్ చేసినందుకు ప్రమోషన్ రాదేమో, నీకు 4 రోజుల్లోనే ప్రమోషన్ వచ్చేసి మరి ఫ్రాంచైజీలు ఇస్తున్నావు, ఇంక ఇలా బుల్లెట్లా దూసుకెళ్ళిపోవాలి నువ్వు. కొంతమంది హోటల్ పెట్టుకున్నారు, కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు హోటల్ పెట్టుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు, ఈ వినయ్ లాంటి వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ పెట్టుకున్నారు. నన్ను అడిగితే చాలా మంచి పని చేసిండని నేనంట. ఎందుకంటే ఆయనకు బలాన్ని మనం నిజంగా మన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే, సోషల్ మీడియా నిజంగా ఆయన కూడా సపోర్ట్ చేస్తే ఆయనకు మంచి వ్యాపారం జరుగుతుంది, భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది యువత గవర్నమెంట్లో, ఏ ప్రైవేట్ కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీల మీద ఆధారపడకుండా స్వయంగా వాళ్ళలో ఉన్నటువంటి ఏంది నా టాలెంట్, నాకు ఏముంది, నాకు ఏమొచ్చు అని బయటకు వచ్చి దాంట్లో కనుక మంచి నైపుణ్యం కనుక బయట చూపిస్తే డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అవుతారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఈ వీడియో ద్వారా నేను చెప్పొచ్చేదంటే, ఇలాంటి వినయ్ బీటెక్లో ఆయన స్లోగన్ ఒకటి ఉంది, బీటెక్ బిర్యానీ. ఇలాంటి వాళ్ళను సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని గుద్దిపడేయండి. మీ ఇస్మార్ట్ చారీ. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూ ఉంటాయి, చూడండి, సపోర్ట్ చేయండి. అబ్బా ఏమైతే చూడండి, చాలా మంచి మంచి విషయాలు మాట్లాడి. Please like, share and subscribe.